హలో అండి. ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని సింపుల్‌గా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 6 ఎగ్స్‌ని అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చేసే ఫ్రైడ్ రైస్ 3 మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి 6 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ ని పగలగొట్టి వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఎగ్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనం వేసుకున్న మసాలా మొత్తం ఎగ్ అయితే బాగా పడుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో అయితే నేను ఎలాంటి సాస్లు అయితే వేసుకోవట్లేదు. మీరు కావాలంటే సాస్లైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ ని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి.